దేవరా పార్ట్ 1 రివ్యూ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నిద్ర వచ్చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సాంగ్స్ తప్ప ఇంకేం లేదు మూవీలో. మిగతా పార్ట్ మొత్తం ఫుల్ స్లోగా ఉంటుంది. మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ద మూవీ ఈస్ ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ. మనం అస్సలు మూవీలో కనెక్ట్ అవ్వం, వాళ్ళ ఎమోషన్స్కి కనెక్ట్ అవ్వం, పెయిన్కి కనెక్ట్ అవ్వం. సో మూవీ మొత్తం మనకి అవుట్ ఆఫ్ బాక్స్గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా అవుట్డేటెడ్గా ఉంటుంది, ఎవరైనా నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పే విధంగా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్, ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు. 2 క్యారెక్టర్స్, యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్ అన్నీ బాగా చేశాడు. బట్ ఒక్కడే ఎంత మాత్రం మూవీని లాక్కొస్తాడు. జాహ్నవి కపూర్ చూడడానికి బాగుంది, బట్ యాక్టింగ్ లేదు. పైగా సీన్స్ కూడా ఏమీ లేవు. ఆ క్యారెక్టర్ని జస్ట్ ఫైట్స్ మధ్యలో మూవీని ఫిల్ చేయడానికి పెట్టారు. సైఫ్ అలీ ఖాన్ ఒక మంచి యాక్టర్, కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ముంబై నుండి వచ్చిన రొటీన్ విలన్లా అనిపిస్తాడు. సింక్ ఉండదు డైలాగ్స్లో, అస్సలు లిప్ మూమెంటే లేదు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ రొటీన్ యాక్టింగ్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. కాకపోతే వాటర్ సీక్వెన్సెస్ అన్ని క్లియర్గా ఇండోర్లో పెద్ద పూల్లో లైట్స్ వేసి తీసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు సముద్రంలో ఉన్న ఫీలింగే రాదు మనకి. నైట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మూన్ లైట్లో కాకుండా ఫెడ్ లైట్లో చేసినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా అవసరం ఈ మూవీకి. ఇంత లెంత్ అవసరం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా లాగా అనిపిస్తుంది. మ్యూజిక్, అనిరుద్ సాంగ్స్ బాగా చేశాడు. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, కానీ చాలా చోట్ల మ్యూజిక్కి సీన్స్కి సింక్ అవ్వలేదు. డైరెక్షన్, ఎన్టీఆర్ గారు కరణ్ జోహర్తో ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. దేవరా షూటింగ్ ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి వాళ్ళకి 5 hours ఫుటేజ్ వచ్చిందని చెప్పాడు. అప్పుడు సెకండ్ పార్ట్ కూడా తీద్దామని మళ్ళీ స్క్రిప్ట్లో చేంజెస్ చేశారని చెప్పాడు. మరీ ఇంత దారుణం అయితే ఎలా కొట్టాలి శివ గారు? 1 hour and 15 minutes ఫస్ట్ హాఫ్కి 5 hours ఫుటేజా? అందుకే చిరంజీవి గారు డైరెక్టర్ బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి, స్క్రిప్ట్ ఏం కావాలో అదే తీయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు తీయద్దు, మనీ, టైం అండ్ డేట్స్ వేస్ట్ అవుతాయని అన్నారు. ఆ 5 hours డివైడ్ చేసి 2 partsగా తీద్దాం అనుకుంటే ఇలా అవుతుంది. సెకండ్ హాఫ్ ఏం చేయాలో తెలియక క్లైమాక్స్ వరకు మూవీని నడిపేనట్టు ఉంటుంది సినిమా. కొట్టాల శివ గారు అప్డేట్ అవ్వాలి. అంటే స్క్రిప్ట్ రైటింగ్ విషయంలో ఎంతసేపు విజువల్స్ మీద, స్లో మోషన్ షాట్స్ మీద దృష్టి పెడుతున్నారు, కానీ అప్డేట్ అవ్వాలి. అది రైటింగ్లో కొత్తగా సీన్స్ రాయాలి. దేవర్లో అదే తక్కువైంది. ఈ మూవీ రిజల్ట్తోనైనా ఆయన రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంకా మంచి సినిమాలు తీస్తాడేమో చూద్దాం. ఓవరాల్గా యాన్ యావరేజ్ మూవీ. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ ఏమో 2K, 3K, 4K వ్యూస్ వస్తున్నాయి, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.